ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ శిల్పసుందరి. రచన రాఘవరాజు పట్టాభిరామరాజు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మధుమతి నగరాన్ని మానసవర్మ అనే రాజు పాలించేవాడు. కళాపోషకుడిగా వాసికెక్కిన మానసవర్మ విష్ణు భక్తుడు. రాజధానిలో ఒక విష్ణు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించాలని ఆయన సంకల్పించాడు. ఆలయ శిల్పాలను చెక్కే బాధ్యతను 25 ప్రాయంలోనే అద్భుతమైన శిల్పిగా పేరు తెచ్చుకున్న రామప్ప అనే శిల్పికి అప్పగించాడు. మహారాజు ఆలయ నిర్మాణానికి నిర్ణయించిన స్థలం పక్కనే ఒక పాకలో రామప్ప వృద్ధుడైన తన తండ్రితో పాటు నివసించేవాడు. రామప్ప ఎంతో ఏకాగ్రతతో రేయనక పగలనక శిల్పాలు చెక్కేవాడు. అతడు చెక్కే శిల్పాలు జీవకళతో ఉట్టిపడుతూ ఎంతో సుందరంగా ఉండేవి. ఒకరోజు ఉదయం రామప్ప విగ్రహాలు చెక్కడానికి అనువైన శిలల కోసం రాజధానికి ఆమడ దూరంలో ఉన్న కొండ ప్రాంతాలకు వెళ్ళాడు. అతడు తన వెంట 6 పనివాళ్లను, ఏనుగు పూంచిన పెద్ద బండిని తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు కొండ ప్రాంతాన్ని చేరేసరికి 4-5 బారాల పొద్దెక్కింది. మధ్యాహ్నం దాకా రామప్ప శిలల కోసం అన్వేషించసాగాడు. 5-6 శిలలు శిల్పాలకు అనువైనవిగా కనిపించాయి. వాటిని అతను పనివాళ్ల చేత బండికెత్తించాడు. అయితే మూల విరాట్టు విగ్రహం కోసం తగిన శిల మాత్రం లభ్యం కాలేదు. శ్రేష్టమైన రాయి కనిపిస్తే కొలతలు సరిపోకనో, కొలతలున్న రాయి కనిపిస్తే నాణ్యత లేకనో రామప్ప నిరుత్సాహపడసాగాడు. మధ్యాహ్నమైంది. వాళ్ళు ఒక కొలనుగట్టున కూర్చుని వెంట తెచ్చుకున్న భోజనాలు ముగించారు. బండిలో ఉన్న చెరుకు గడలను ఏనుగుకు వేశారు. తరువాత రామప్ప మళ్ళీ శిలలను వెతకడం ప్రారంభించాడు. చూస్తుండగానే పొద్దు ఏటవాలింది. తగిన శిల మాత్రం దొరకలేదు. చీకటి పడితే చెట్లమయంగా ఉన్న కొండ ప్రాంతాన క్రూరమృగాలు వేటకు బయలుదేరుతాయని, తొందరగా రాజధానికి తిరుగుముఖం పట్టడం మంచిదని పనివాళ్లు రామప్పను తొందరపెట్టసాగారు. రామప్పకు త్వరగా రాజధానికి చేరుకోవాలని ఉన్నది. అయితే ఇంత దూరం వచ్చి మూల విరాట్టుకు శిల లేకుండా తిరిగి వెళ్ళడం అతడికి మనస్కరించలేదు. అందుకని పనివాళ్ల మాటలను పట్టించుకోకుండా తగిన శిల కోసం వెతకసాగాడు. ఆ సమయంలో అల్లంత దూరాన ఒక పెద్ద మర్రి చెట్టు కింద బంగారు రంగుతో మెరిసిపోతున్న శిల ఒకటి అతని కంట పడింది. సాయంకాలపు సూర్యకిరణాలు పడి ఆ శిల మేలిమి బంగారంలా మిలమిలా మెరిసిపోతున్నది. ఆ శిలను చూసి రామప్ప ఆశ్చర్య పొందాడు. అది 6 అడుగుల పొడవులో ఉంది. బంగారు రంగులో శిలలు దొరకడం చాలా అరుదు. అది దైవకృపగా భావించి రామప్ప ఆ శిలను పనివాళ్ల చేత బండికెత్తించాడు. బండి రాజధాని చేరేసరికి చీకటి పడింది. ఎందువల్లనో ఆ రాత్రి రామప్పకు నిద్ర పట్టలేదు. ఎప్పుడో అర్ధరాత్రి వేళ మాగన్నుగా నిద్ర పట్టింది. ఆ సమయంలో రామప్ప, నేనొక గంధర్వ కన్యను, శాపవశాత్తు శిలగా మారాను. నువ్వు కొండ ప్రాంతాల నుంచి తెచ్చింది శిలారూపంగా మారిన నన్నే. నువ్వు అద్భుతమైన శిల్పివని నాకు తెలుసు. నీ అమృత హస్తాలతో ఆ శిలకు నా రూపం వచ్చేటట్లు చెక్కు. ఆ తర్వాత నా అదృష్టం బాగుంటే నాకు జీవం వస్తుంది అని చెప్పింది గంధర్వ కన్య. రామప్ప ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. కళ చెదిరిపోయింది. తనకు ఇంత చిత్రమైన కళ వచ్చినందుకు రామప్ప అమితాశ్చర్యం చెందాడు. కొండల్లో ఆ రాయి దొరికినప్పుడే అతడు అనుమానపడ్డాడు. ఆ అనుమానాన్ని ధృవపరుస్తూ ఇప్పుడు ఈ వింత కళ. తెల్లవారి రామప్ప తన కళ గురించి తండ్రికి చెప్పాడు. అంతా శ్రద్ధగా విన్న అతడి తండ్రి, చూడు నాయనా, నువ్వు తెచ్చిన రాయి అపూర్వమైనదిగా తోస్తున్నది. నీకు వచ్చిన కళ వాస్తవమేనని నా అంతరాత్మ చెబుతున్నది. ఈ పరిస్థితుల్లో ఈ విషయాన్ని మహారాజుకు వివరించడం మంచిదని నా అభిప్రాయం అని సలహా ఇచ్చాడు. తండ్రి సలహా పాటించి రామప్ప వెంటనే కోటకు వెళ్ళాడు. మహారాజుకు జరిగినదంతా వివరించాడు. మహారాజు కాసేపు మౌనంగా ఉండి ఆస్థాన దైవజ్ఞుని పిలుచుకురమ్మని భటుణ్ణి పంపించాడు. ఆయన రాగానే మహారాజు ఆయనతో తన అభ్యంతర మందిరంలో సమావేశమయ్యాడు. మహారాజు ఆస్థాన దైవజ్ఞుడికి, రామప్పకు కొండల్లో బంగారు శిల దొరకడం, రాత్రి గంధర్వ కన్య అతడికి కలలో కనిపించడం మొదలైన వివరాలన్నీ చెప్పి ఇప్పుడు ఏం చేయాలో చెప్పమని కోరాడు. దైవజ్ఞుడు కళ్ళు మూసుకుని కొద్ది క్షణాలు ధ్యాన నిమగ్నుడయ్యాడు. తర్వాత కళ్ళు తెరిచి, మహారాజా, రామప్పకు దొరికిన శిల గంధర్వ కన్యదే. రాక్షస శిల్పిమయుడి శిష్యుల్లో ఒకడైన పరాంకుశుడనేవాడు మానస అనే గంధర్వ కన్యను చూసి ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. ఆమె రూపాన్ని శిల్పంగా చెక్కుతానని అర్థించాడు. మానస అంగీకరించి అతడి ఎదుట వయ్యారంగా నిలబడింది. అయితే పరాంకుశుడు చెక్కిన శిల్పం తనంత అందంగా లేదని పరిహాసం చేసింది.
అందుకు కోపించిన పరాంకుశుడు ఆమెను బంగారు శిల్పిగా మార్చి భూలోకానికి విసిరేశాడు. కాబట్టి ఆ శిలతో శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని చెక్కడం అపచారం అవుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే గంధర్వకన్య ఆత్మ ఆ శిలను ఆవహించే ఉంటుంది. ఆ కారణంగానే ఆమె రామప్ప కలలో సాక్షాత్కరించి తన కోరిక చెప్పింది. మరొక విశేషం ఏమిటంటే ఆ శిలపై ఎవరి ప్రతిమ చెక్కినా వారు ఆ ప్రతిమ ఉన్నంతకాలం సజీవంగా నిత్య యవ్వనంతో ఉంటారు అని చెప్పాడు. నడిప్రాయంలోకి అడుగు పెడుతున్న మహారాజు ముఖంలో దైవజ్ఞుడి మాటలతో కొత్త కాంతి వచ్చింది. ఆయన మందిరం బయటికి వచ్చి రామప్పతో, రామప్ప, నువ్వు వెంటనే ఆ శిలతో నా ప్రతిమను చెక్కు. 10 రోజుల్లో ఆ పని పూర్తి కావాలి అన్నాడు. రామప్ప మౌనంగా తలాడించాడు. తర్వాత ఇంటికి వచ్చి మహారాజు కోరికను గురించి తండ్రితో చెప్పాడు. తండ్రి కొంచెం సేపు ఆలోచించి, బాబు, నీకు ఏది ధర్మమని తోస్తే అది చెయ్యి, జంకవద్దు అని సలహా ఇచ్చాడు. ఆ రాత్రి తిరిగి గంధర్వకన్య రామప్ప కలలో కనిపించి, రాజు కోరిక చాలా స్వార్థంతో కూడుకున్నది. అది నా శిల, దానిపై నా శిల్పం చెక్కడమే ధర్మసమ్మతం అని చెప్పింది. ఏది ఏమైనా రామప్ప ఆ శిలపై గంధర్వకన్య శిల్పాన్ని చెక్కడానికి నిశ్చయించుకున్నాడు. మరునాడు ఉదయం రామప్ప గంధర్వకన్య శిల ముందు కూర్చుని కళ్ళు మూసుకుని ఒకసారి గంధర్వకన్యను మనఃఫలకం మీద ఊహించుకున్నాడు. తర్వాత ఎంతో ఏకాగ్రతతో ఉలితో ఆమె రూపాన్ని చెక్కసాగాడు. శిల్పం చెక్కుతున్నప్పుడు అతడు అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యాడు. శిల్పం ముసిముసిగా నవ్వుతున్నట్లు, సన్నగా రోధిస్తున్నట్లు, తన చెవిలో గుసగుసలాడినట్లు అతడికి కనిపించేది. సరిగ్గా 10 రోజుల్లో గంధర్వకన్య శిల్పం పూర్తయింది. శిల్పాన్ని నఖశిఖ పర్యంతం ఒకసారి పరీక్షగా చూసి తృప్తిగా తల పంకించాడు రామప్ప. ఇప్పుడు ఆ శిల్పం అతడికి కలలో కనిపించిన గంధర్వకన్యకు ప్రతిరూపంలాగా ఉన్నది. ఆ రోజు సాయంత్రం మహారాజు రాణితో కలిసి తన శిల్పాన్ని చూడ్డానికి వచ్చాడు. మండపం బయట ఉన్న గంధర్వకన్య శిల్పాన్ని చూసి అబ్బురపడుతూ, రామప్ప, ఎవరీ శిల్పసుందరి, నువ్వు మామూలు శిల్పివి కావు, అపర బ్రహ్మవు అంటూ ప్రశంసించి తన శిల్పం సంగతి జ్ఞాపకం రాగా, ఇది చూస్తే బంగారు విగ్రహంలా ఉంది, మరి నా విగ్రహం మాట ఏమిటి అన్నాడు అనుమానంగా. రామప్ప తల వంచుకుని, మీ ఆజ్ఞను శిరసా వహించనందుకు మన్నించండి మహారాజా. తప్పనిసరి పరిస్థితుల కారణంగా నేను ఈ పసిడి శిలపై గంధర్వకన్య రూపాన్ని చెక్కాను. ఇప్పుడు మీరు చూసి ప్రశంసించింది ఆ రూపాన్నే అన్నాడు. ఆ మాట వింటూనే మహారాజు కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆయన తీవ్ర స్వరంతో, నా శిల్పం చెక్కమని ఆజ్ఞాపిస్తే గంధర్వకన్య శిల్పం చెక్కుతావా? రాజధిక్కారానికి పడబోయే శిక్ష ఏమిటో తెలుసా? ఉరి శిక్ష అన్నాడు. రామప్ప వంచిన తల ఎత్తలేదు. మౌనంగా దోషిలా నిలబడ్డాడు. మరుక్షణం ఆకాశం గర్జించింది. చూస్తుండగానే నల్లటి మేఘాలు గుమిగూడాయి. కుంభవృష్టి ప్రారంభమైంది. ఈ అకాల వర్షానికి రాజదంపతులతో పాటు రామప్ప కూడా నిర్ఘాంతపోయాడు. ఇంతలో ఆకాశంలో తడుక్కున మెరుపు మెరిసి పెడపెడమంటూ ఒక పిడుగు సూటిగా గంధర్వకన్య విగ్రహం మీద పడింది. విగ్రహం ముక్కలు చెక్కలైపోయింది. మహారాజుకు ఆ క్షణంలో ఆస్థాన దైవజ్ఞుడి మాటలు స్ఫురణకొచ్చాయి. ఒకవేళ రామప్ప ఆ పసిడిశిలపై గంధర్వకన్యకు బదులు తన విగ్రహాన్ని చెక్కి ఉంటే నేటితో తన జీవితం ముగిసి ఉండేది. ఈ ఊహ ఆయనను నిలువెల్లా వణికించింది. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.